నేను నిన్ను మరిచిపోజాలను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. దేవుడు ఈ దినమందు మనకిస్తున్న వాగ్దానము, నేను నిన్ను మరిచిపోజాలను. మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, బంధువులు నిన్ను మర్చిపోవచ్చు, అన్నదమ్ములు మర్చిపోవచ్చు, స్నేహితులు మర్చిపోవచ్చు. ఎన్నడూ నిన్ను మర్చిపోనివాడు దేవుడైన యెహోవా. ఆయన మర్చిపోను అంటే మనమున్న ప్రతి సమస్యలో నుండి మనలను తప్పించటానికి సిద్ధముగా ఉన్నాడనే కదా అర్థం. అటువంటి గొప్ప వాగ్దానమును స్వతంత్రించుకున్నట్లు ప్రార్థిద్దాము. కృపగలిగిన తండ్రి, నేను నిన్ను మరిచిపోజాలను అని మాట్లాడుతున్నారు. నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎందరో మరిచిపోయారు నాయన. మీరు ఎన్నడూ మరిచిపోని దేవుడుగా ఉన్నందుకు స్తుతులు. నా పరిస్థితి అంతటిలోనూ మీరు సహాయం చేసి నీ కృప చూపి నన్ను మరిచిపోక నన్ను కాపాడమని నిన్ను మరొక్కసారి బ్రతుములాడుకుంటున్నాను. సహాయము చేయండి తండ్రి. దేవా, కృప చూపండి. దేవా, అద్భుతము చేయండి. మహిమను చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.